తాతయ్య తాతయ్య ఏంటన్నా నా పరీక్ష ఫలితాలు తెలిసినాయి తాతయ్య. నేను పాస్ అయ్యాను. ఇదిగో తాతయ్య ఫస్ట్ గా పాస్ అయ్యాను. అదేమిటి తాతయ్య కళ్ళ నీళ్లు పెడుతున్నావు ఎందుకు? ఎప్పుడో పోయిన అమ్మ సంగతి ఎందుకు తాతయ్య? ఉన్న నాన్నైనా ఒక్కసారి కనిపించాడు. ఇక నాకు తల్లి తండ్రి అంతా నువ్వే తాతయ్య. నాకెవ్వడు లేదు. అమ్మలాగే నాన్న కూడా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు తాతయ్య. అలా అనకు బాబు. మీ నాన్న బ్రతికే ఉన్నాడు. తప్పకుండా ఏనాడో ఒకనాడు వస్తాడు. పోనీలే తాతయ్య, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? కావాలి బాబు. నిన్ను ఇంకా పై చదువులు చదివించాలంటే నా వల్లే అవుతుంది. మీ నాన్న సహాయానికి పోవలసింది. అంటే నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా తాతయ్య? తెలుసని కాదు, కానీ పట్నంలో విశ్వనాథం గారిని ఓ శ్రీమంతుడున్నాడు. ఆయనకు మీ నాన్నకు ఒకటే ప్రాణం. ఓహో, ఆయనే నీ చదువుకు సాయం చేస్తాన్నాడు బాబు. అయితే వారిని అడిగితే నాన్నగారి సంగతి తెలుస్తుందన్నమాట. తెలియవచ్చు, కనుక్కుందాం. తాతయ్య తాతయ్య, అయితే నేను మా నాన్నను చూస్తానన్నమాట. మనోహరం ఏమండి? ఏడండి అబ్బాయి మనోహరం? వాడు మనోహరం కాదు, మన ప్రాణహరం. మొదలెట్టారు. వాడే మీ సొమ్ము తిండలేదు, మీరేమీ అని అనక్కర్లేదు. అయితే నువ్వు నన్నేమీ అడగక్కర్లేదు. అడగను కానీ అబ్బాయి క్లబ్ లో ఉన్నాడేమో సార్ ఫోన్ చేయండి. బాబా టైం అయిపోతుంది, లేవండి. జరుచుకున్నావా మమ్మీ? నేను మనోహరాన్ని కాదు, ప్రాణహరాన్ని. చిచ్చి, లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గారి మనవడివి. ఏం బుద్ధులురా ఇది? మమ్మీ, అసలే నాన్నకు నేనంటే చాలా కష్టం. నాన్న ఎదురుగెళ్ళన్నావంటే నాకు చాలా ఇన్సల్ట్, అవమానం. ఇట్లాంటి కొడుకులు కన్నందుకు నీ నాన్నకే ఇన్సల్ట్, మనకేమిరా? గుడ్, వెరీ గుడ్. సరే గాని నువ్వు లోపలికి పోయి క్షణాలనే డ్రెస్ మార్చురా. ఎందుకు మమ్మీ? క్లబ్ లో మీటింగ్ వెళ్ళాలి. అప్పుడు అరగంట లేట్ అయిపోయింది. పదకొండగా నువ్వు పో మమ్మీ. ఆంధ్రదేశంలో అనుకున్న టైంకి మీటింగ్లు మొదలు పెడతారా? నువ్వు పదరా అంటుంటాను. అది కాదు మమ్మీ, ఏమి అనుకోనంటే చెప్పండి. చూడండి, మా తాతయ్య నాకు సెలవుడిచ్చారు. పల్లెటూరు పలారం చాలా బాగుంటుంది. ఇదిగో కాస్త తీసుకోండి.